అకస్మాత్తుగా ఏదైనా విపత్తు సంభవిస్తే విపత్కర సంక్షోభ పరిస్థితులు ఎదురైతే యుద్ధం వల్ల బాంబులు పడి లేదా గ్యాస్ లీక్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటే అలాంటి సమయంలో ప్రభుత్వం ఏ విధమైన సహాయ చర్యలు తీసుకుంటుంది, ఇక వివిధ ప్రభుత్వ శాఖలు ఎటువంటి చర్యలు చేపడతాయి, ఆయా శాఖల సిబ్బంది ప్రాణాలకు తెగించి ప్రజలను ఏ విధంగా కాపాడతారు అన్న అంశాలను కళ్లకు కట్టినట్లు చేసి చూపించారు. ఇక బాంబులు ఇతర ప్రేలుడు పదార్థాలను నిర్వీర్యం చేసే విధానాన్ని కూడా వివరించారు. జిల్లా విపత్తుల యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్లో మంగళవారం సాయంత్రం మాక్ డ్రిల్ నిర్వహించారు. రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక, వైద్య ఆరోగ్య శాఖ, ఇక ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఇక ఆర్టీసీ తదితర శాఖలు ఈ విన్యాసాల్లో భాగస్వాములయ్యాయి. పై అంతస్తుల్లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అక్కడికి అగ్నిమాపక సిబ్బంది చేరుకోవడం, క్షతగాత్రులను క్రిందికి దించడం, వారికి వైద్య సహాయాన్ని అందించడం, హుటాహుటిన ఆసుపత్రికి తరలించడం, అగ్నిమాపక, పోలీసు, రెవెన్యూ సిబ్బందికి ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయపడటం, అప్పటికీ పరిస్థితి అదుపులోనికి రాని పక్షంలో ఎన్డీఆర్ఎఫ్ దళాలు జతకలవడం, ఇక ప్రజల ప్రాణాలను రక్షించి సహాయ చర్యలు చేపట్టడం తదితర అంశాలను ప్రత్యక్షంగా చేసి చూపించారు. ఇంకా మనం కొన్ని డోర్స్ కానీ లేదంటే బిల్డింగ్స్ కానీ ఉంటాయి కాబట్టి వాటన్నిటిని బద్దలు కొట్టి వాటి లోపల కార్యక్రమాల్లో ఏమైతుందో ఈ యొక్క అధునాతనమైన ఎక్విప్మెంట్ కమాండ్ ద్వారా క్యారాబినర్స్ యూజ్ చేసి రోప్ రెస్క్యూ, టెక్నికల్ రోప్ రెస్క్యూ చేసి విక్టిమ్ని పైనుండి కిందకి సురక్షితంగా దించేందుకు గాను దీన్ని మనం రోప్ రెస్క్యూ చేసి కాపాడడం జరుగుతుంది సార్. ఈ విధంగా ఎటువంటి ఉండేటప్పుడు ఒక డాగ్ హ్యాండ్ డాగ్, ఆ డాగ్ని అక్కడ ముందు ప్లాట్ఫామ్ నెంబర్ 3 దగ్గర డాగ్ హ్యాండ్లర్ ఎక్స్ప్లోజివ్ డిటెక్షన్ డాగ్ ఒక సస్పెక్ట్ ఏదో ఉంది బ్యాగ్, దాన్ని చెక్ సేఫ్ ప్రొసీజర్ టూల్ కిట్తో ఆ బాంబు డిఫ్యూజ్ చేస్తున్నారు. ఇక్కడ ఎటువంటి మెకానిజం వాడారు ఆయన చెక్ చేసి కాంటాక్ట్ చేసి ఒక బ్యాటరీ ద్వారా కనెక్ట్ చేశారు. దాన్ని ఎవరైనా అక్కడ బ్యాగ్ ఉంటే అది ఆ బ్యాగ్ రాంగ్ హ్యాండ్లింగ్. కలెక్టర్ గారు ఆదేశం మేరకు మేమందరం కూడా ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. ఇందులో ముఖ్యమైన డిపార్ట్మెంట్స్ ఏవైతే అంటే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, తర్వాత పోలీస్, రెవెన్యూ అండ్ ఆల్సో మెడికల్ డిపార్ట్మెంట్ వీళ్ళ సహాయంతో మేము కూడా చక్కగా ఒక అవేర్నెస్ క్రియేషన్ చేసాము. 3-4 సినారీస్ చూపించారు. అందులో ఎవరెవరు ఏం చేయాలి, వాళ్ళకి ఏమేమి రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఉన్నది కూడా క్లియర్గా చూపించారు. ఇందులో ముఖ్యంగా ప్రజలు కూడా చాలా ఇంట్రెస్ట్గా పాల్గొన్నారు. వాళ్ళు కూడా ఫొటోస్, వీడియోస్ అన్నీ కూడా తీశారు. అండ్ మేము మా కోరిక ఒకటే, సో ఒకవేళ ఇలాంటి ఒక వార్ సిచ్యువేషన్ ఆర్ ఎనీ అదర్ మ్యాన్ మేడ్ డిసాస్టర్ జరిగినప్పుడు కూడా మనందరూ కూడా ఎలా దీన్ని ఇది చేయాలి అండ్ ప్రతి డిపార్ట్మెంట్ రోల్స్ కూడా ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా ఎలా ఉంటుంది అండ్ ఇది కాకుండా ప్రజలు కూడా వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇవన్నీ కూడా ఒక విపత్తు ఉంటే కూడా అందులో ఒక ప్రాణం కూడా పోకుండా లాస్ ఆఫ్ లైఫ్ ఆర్ డ్యామేజ్ ఏమి లేకుండా ఉండడానికి ఒక